ఈరోజు నేను పెట్టింది 371 మీద వర్గీకరణ పెట్టాను. నేను మాట్లాడా కదా, నేను ఒక మాదిగ నాయకుడిగా నేను మాట్లాడాను. నువ్వు కూడా మాదిగ నాయకుడు అయితే వర్గీకరణ మేము మాట్లాడు నీ పార్టీ ప్లాట్ఫామ్ మీద. నన్ను తిరిగితే తిట్టావు, నాకేం భవిష్యత్తు కావాలా కనకారావు? నువ్వు పిచ్చోళ్ళగా ఉన్నావు. నేను ఉమ్మడి రాష్ట్రాన్ని మంత్రిగా చేశా, ఉమ్మడి రాష్ట్రాన్ని వేయలే నేను. మొత్తం రాష్ట్రంలో అసలు నేను చేయని పని నీకే సేవ చేశాను. నేను ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉపయోగపడ్డానంటే నీకే ఉపయోగపడ్డా. నువ్వు చీటింగ్ కేసులు ఇరుక్కుంటే నేను బయటేసా. నువ్వు హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయితే నేను నిన్ను ఆదుకున్నా. నువ్వు మాట్లాడతావేంది? నువ్వు ఆ శశికళ చెప్తే మాత్రం అంత దుర్మార్గంగా మాట్లాడతావా? నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడతావా? శశికళ చెప్తే నేను ఎవరికన్నా ఈ రాష్ట్రంలో మేలు చేశానంటే ఆ మేలు నీకే చేశాను నేను. ఎందుకంటే నువ్వు బైపాస్ అయ్యి నీ దగ్గర పైసా డబ్బులు లేకపోతే నేను ఆదుకుని నేను హాస్పిటళ్ళతో మాట్లాడి నీకు ఆపరేషన్ చేయించాను. నువ్వు చీటింగ్ కేసులు ఇరుక్కుంటే నీ గ్రామస్తులంతా నీ మీద రిపోర్ట్ ఇస్తే నీ చుట్టుపక్కలంతా పోలీసులు పెట్టి ఎంక్వైరీ చేస్తే నేను పోలీసులతో మాట్లాడి ఆ డిఎస్పీని పిలిపించుకొని మాట్లాడి నీకు సహాయం చేశాను. నువ్వు ఆ విషయం కక్కేది నా మీద ఉండాలి. దమ్ము ఉంటే నీకు వర్గీకరణ మేము మాట్లాడు. నీకు నన్ను తిడితే తిట్టావు, సంతోషం, నీకు పదవి రావాలి. నన్ను తిడితే నీకు పదవి వస్తుంటే ఎంతైంది తిట్టు చూద్దాం. నాకు పదవి ఇచ్చేదేందా? నువ్వు ఇచ్చేది ఏంది? ఇంకెవరు ఇచ్చేదేందా? నా కెపాసిటీ ఉంటే నాకు వస్తుంది, లేకపోతే మానుకుంటా, రాజకీయాలు మానుకుంటా. ఏమైతే నాకు అర్థంగా నేను ఏం చేయాలో అది చేసే. నేను 25 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, మచ్చలేని మనిషిని నేను. కావాలంటే చూసుకున్న జీవితాన్ని, ప్రైవేట్ జీవితాన్ని ఎంక్వైరీ చేసుకో. నువ్వేంత ఆ పిచ్చోడు ఆ శశికళ, అతనికి ఏం పని లేదు ఒకరి మీద ఒకరి విద్వేషాలు రెచ్చగొట్టడం. అతను మాట్లాంటారు మీరు. మాదిగలకు అన్యాయం చేస్తాడు శశికళ దళిత వ్యతిరేకి. గుర్తుపెట్టుకోండి, మీరు పార్టీలో మాట్లాడుకోండి. మీకు దమ్ముంటే నీకు వర్గీకరణ మేము మాట్లాడు చూద్దాం. నీకు సేవ చేస్తే నేను ఎవరికి ఏదన్నా మాదిగలకు ఉపయోగపడితే ఫస్ట్ పర్సన్ నువ్వే లెక్కేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా అండి, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మోసగించబడింది జగన్ చేతిలో. చీట్ చేశాడు జగన్ నన్ను చీట్ చేసినట్టుగా ప్రపంచంలో ఎవరిని చేయలేదు. ఏదైనా జగన్ చీటింగ్లో దెబ్బడినట్టు నేనే. నాలాగా ఎవరిని చీట్ చేయొద్దు జగను. నాలాగా కనకారావు కూడా చీట్ చేయబోక. పాపం వాడికి ఏం లేదు, దిక్కులేని మొండా కూడా. మాట్లాడమంటే మీకు నన్ను తిట్టమంటే తిడుతున్నాడు, కానీ వాడికన్నా సాయం చేయండి. ఆ సంతలో ఇన్ఛార్జ్ చేయండి, అతనికన్నా సాయం చేయండి. ఇంకెవరికైనా ఉన్న వాళ్ళకి పాపం ఆ శైలజనాథ్ వాళ్ళందరినీ చీట్ చేయబాకండి. వాళ్ళందరూ చేర్చుకున్నారు. పార్టీలు మారుతున్నారు, మీరు మారేవాళ్ళు. మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు? మీరు చేర్చుకోబాకండి. ఇప్పుడు ఒక తీర్మానం చేయండి. మీ పార్టీ దమ్ముంటే మీకు నా మీద నన్ను చూసి ఓటేస్తారు, నీకు దమ్ముంటే మీ పార్టీ తీర్మానం. ఇక్కడ నుంచి ఏ పార్టీ వాళ్ళని చేర్చుకోవాలి. రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో ఆ కమిషన్ కూడా తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ని స్టడీ చేయడానికి గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయుల గారి నాయకత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఇవన్నీ మంచి పరిణామాలు. ఈ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ మంత్రివర్గానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మాదిగ జాతి తరఫున మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే కొందరు రాజకీయ నాయకులు లేకపోతే పొలిటికల్ కార్యకర్తలు వస్తున్న సమాచారం, బయటకు వస్తున్న సమాచారం, కొన్ని పత్రికల్లో వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించినట్టయితే కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన సంభాషణలు తీసుకున్నట్టయితే జిల్లాని ప్రాతిపదికగా కూడా తీసుకోవాలని ఒక ఆలోచన వ్యక్తం అవుతుంది. జిల్లాని ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగ సమస్యలు అడ్డంకి అవుతాయనేది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మీ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఆల్రెడీ రాజీవ్ రంజన్ మిశ్రాకి ఈ రాజ్యాంగంగా వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆర్టికల్ 371D అని ఒకటి ఉంది. ఆ 371Dలో
ఈ ఎంప్లాయ్మెంటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎలా అడ్మిషన్స్ చేస్తారు, ఏ విధంగా చేయాలనేది ఒక పార్లమెంటు చట్టం, మన స్టేట్ అసెంబ్లీ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. వీటికి విరుద్ధంగా ఇన్ కాంట్రవెన్షన్ విత్ దానికి విరుద్ధంగా కాంట్రరీగా చేస్తే ఎలాంటి రాజ్యాంగ సమస్యలు వస్తాయో కూడా రాజీవ్ రంజన్ మిశ్రాకి నేను నా మిత్రుల ద్వారా కలిసి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. వారు సానుకూలంగా అర్థం చేసుకున్నారు, మాతో చెప్పారు ఇది కష్టమే, ఇది ఆ విధంగా చేయడానికి వీల్లేదని చెప్పారు. మరి అది ఎలా లీక్ అవుతుందో, ఎలా బయటకు వస్తుందో కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల ప్రాతిపదిక జరుగుతుందనేది వస్తాం. కానీ ఆ జిల్లా ప్రాతిపదిక చేయటం అనేది ఆర్టికల్ 371(d)కి విరుద్ధము. దీనిలో స్పెసిఫిక్గా ఆర్టికల్ 371(d)లో స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక చట్టాన్ని చేశారు, పార్లమెంట్ చేసింది. దాని అనుబంధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. దాని అనుబంధంగా రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేశారు. దాని అనుబంధంగానే ఇప్పుడు ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ యాక్ట్ 1975 వచ్చింది. దాని అనుబంధంగానే ఏపీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 1974 అడ్మిషన్స్, మెడికల్, ఇంజనీరింగ్, యూనివర్సిటీ అడ్మిషన్ జరుగుతాయి. ఇంత ప్రాసెస్ ఉంటే జిల్లా ప్రాతిపదికగా ఒకవేళ అది ఇంకా బయటికి అఫీషియల్గా రాలేదు, ఒకవేళ అలాంటి ఆలోచన చేస్తే మళ్ళీ న్యాయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్లాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే కంచంలో పెట్టి తినే పరిస్థితి ఉండదు, అది ఇంకో రకంగా నష్టం జరుగుతుంది. ఇంతకాలం 30 సంవత్సరాలు చేసిన మాదిగలు చేసిన పోరాటం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమం, మరి సుప్రీంకోర్టు దాకా చేసిన ప్రయాణం, సుదీర్ఘ 30 సంవత్సరాల ప్రయాణం జరిగింది దీనికి సంబంధించి. అసలు దీనికి ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఈ క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే వారే దీన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి వారికి, వారి ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఈ 371(d) దీని అనుబంధంగా వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దీని అనుబంధంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ అడ్మిషన్ యాక్ట్, వీటన్నిటిని కూడా పరిశీలించమని చెప్పేది మా రిక్వెస్టు. దీనిలో మీరు ఎలాంటి దానికి మీరు రాష్ట్ర క్యాబినెట్ ఉపసంఘం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. పూర్తిగా లీగల్ ఒపీనియన్ తీసుకొని మీ అడ్వకేట్ జనరల్ సంప్రదించండి, లేకపోతే మీరు సుప్రీంకోర్టులో మీ న్యాయవాదులు సంప్రదించి ఇంతకాలం మాదిగలు చేసిన శ్రమకి మీరు కూడా దానిలో భాగస్వామ్యులు గడుపుతారు. చంద్రబాబు నాయుడు గారే దీనికి ముందు నడిపించారు. కాబట్టి ఈ క్రెడిట్ని పూర్తి స్థాయిలో మాదిగలకు అందే విధంగా వారిని తీసుకోమని చెప్పి మీ ద్వారా మాదిగ ప్రజల తరఫున ఈ వర్గీకరణ పోరాటాలు ఉద్యమాల తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద రేపు అసెంబ్లీలో చట్టం చేయబోతా ఉంది. 17వ తారీఖు చేస్తున్నాం, ఈరోజే వాళ్ళ షెడ్యూల్ ఇష్యూ చేశారు. మరి ఆ చట్టం వాళ్ళ పరిస్థితి చూస్తామంటే వాళ్ళైతే మేము స్టేట్ యూనిట్గా చేసుకుని ఎగ్జిస్టింగ్ రూల్స్, ఎగ్జిస్టింగ్ అడ్మిషన్స్, ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో దాని ప్రకారమే జిల్లా లెవెల్ పోస్టులు జిల్లా లెవెల్లో, జోనల్ లెవెల్ పోస్ట్ జోనల్లో, స్టేట్ లెవెల్ పోస్ట్ స్టేట్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో యూనివర్సిటీలు ఎగ్జిస్టింగ్ రూల్ ప్రకారమే చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. కనీసం ఆ ప్రాతిపదికను తీసుకొని, ఎందుకంటే అలా తీసుకోకపోతే మళ్ళీ పార్లమెంట్కి వెళ్తుంది, మళ్ళీ చట్టం చేయాలి, మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ రూల్స్, ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ రూల్స్ని ప్రాతిపదిక తీసుకుని, ఆ చట్టాల ప్రాతిపదిక తీసుకొని 371(d)ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చట్టాన్ని ఫైనలైజ్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళాలి. క్యాబినెట్ సబ్ కమిటీ దీని మీద దృష్టి సారించమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజల్లో వస్తున్న అపోహల్ని కొంత సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది, జిల్లా యూనిట్గా తీసుకోబోతున్నారని చెప్తా ఉన్నారు. అది చాలా తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం. అది రాజ్యాంగానికి 371(d)కి విరుద్ధం. మళ్ళీ రేపు అది కోర్టులో పడుతుంది. ఎవరన్నా అలాంటి
ఈ ప్రోబ్ చేయాలని చూస్తే ప్రభుత్వం వినొద్దు. ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఎగ్జిస్టింగ్ రూల్స్కి ప్రస్తుత ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ముందుకెళ్ళమని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తారు. కొంతమంది జిల్లాల యూనిట్గా చేస్తే పర్వాలేదని లూజ్గా మాట్లాడుతూ ఉన్నారు. లూజ్గా మాట్లాడితే ఏమవుతుంది, కంచంలో పెట్టి తినడానికి వీలుండదు. అలాంటి అంటే ఇచ్చి ఫలితం రాదు. వర్గీకరణ ఫలితం రాకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు కదా. అందువల్ల కొంతమంది ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో డిస్ట్రిక్ట్ యూనిట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నిర్ద్వందంగా ఖండించండి. ప్రభుత్వం మీరు న్యాయపరమైన సలహాలు తీసుకోండి. ఇప్పుడున్న ప్రస్తుతం పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 74 ఏం చెప్తుందో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తుందో, 371D ఏం చెప్తుందో దాని ప్రకారమే ముందుకెళ్ళమని చెప్పి సవినయంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. విద్యారంగంలో కూడా ప్రస్తుతం ఏ అడ్మిషన్ రూల్స్ ఉన్నాయో, ఏది 371Dలో అడ్మిట్ అయిందో 371Dలో క్లియర్గా ఉందన్నమాట. స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫర్ ది పర్పస్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రొవిజన్ 371D. అందువల్ల వీటికి విరుద్ధంగా చేసే పరిస్థితిని తిరస్కరించండి. ప్రభుత్వం గట్టిగా నిలబడమని చెప్పి కొంతమంది ఏం పర్వాలేదు డిస్టిక్ అంటే చేయొచ్చు అని చెప్పి కొంత లూజ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళని నిర్ద్వందంగా ఖండించమని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఎగ్జిస్టింగ్ రూల్సే ఫాలో అవ్వమని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఇదే సందర్భంగా అసలు వర్గీకరణకి ఒక మూలరాయి లేకపోతే ఒక దానికి ప్రాణం దానికి ఏదైనా పొలిటికల్గా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి వ్యక్తి. బీజేపీ ఉంది దాంట్లో, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వమే దానికి ఉంది. కానీ ఒక్క వైసీపీయే దాని మీద గోడ మీద పిల్లిలాగుంది. దుర్మార్గంగా వైసీపీ వర్గీకరణ విషయంలో, వర్గీకరణే కాదు కేంద్రంలో ఏమి రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం వచ్చినా బీజేపీ, అక్కడ కేంద్రంలో అయితే బీజేపీకి అనుకూలంగా, రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఏ దేంట్లో కూడా స్పష్టమైన స్టాండ్ తీసుకోలేదు. నేను వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ అయితే, దానికి రాజకీయ లక్షణాలు ఉంటే, దానికి రాజకీయ వ్యవస్థకు సంబంధించిన మూలాలు ఉంటే ఆ పార్టీకి అధికారం రావచ్చు పోవచ్చు. వర్గీకరణ విషయంలో మీ స్టాండ్ ఏంటి చెప్పమనండి. వైసీపీ వాళ్ళ దమ్ముంటే. నేను నా మీద మాట్లాడాడు కదా మన కనకారావు, పాపం మాట్లాడితే మాట్లాడాడు. ఆయనకన్నా పదవి వస్తే పర్వాలేదు, నాకు సంతోషిస్తాను. కనీసం ఆయన స్పష్టంగా ఆయన వేదిక మీద నన్ను తిట్టడానికైతే ముందుకు వచ్చాడు కదా, అతను పంపించాడు కదా సకల శాఖ, అదేవిధంగా ఆంధ్ర శశికళ ఏదో పదవి ఇస్తాడని ఆశపడి అతను తాగుబోతోడు తిట్టినట్టుగా నన్ను తిట్టాడు, అసభ్యంగా తిట్టాడు. తిట్టాడు, నేను భరిస్తాను నీకోసం, ఎందుకంటే నువ్వు చాటి కులపోడి ఒక నీకు పదవి వస్తే నేను సంతోషిస్తాను. నీకన్నా పదవి ఇవ్వమను. వర్గీకరణ గురించి నువ్వు మాట్లాడు దమ్ముంటే, నువ్వేదో ఎంఆర్పిఎస్ నాయకుడు అంటున్నావు కదా, నీకు నిజంగా చీము నెత్తులు ఉంటే, నీకు నిజంగా మాదిగల పట్ల ప్రేమ ఉంటే నువ్వు నీ పార్టీని ఒప్పించి నువ్వు మాట్లాడు. లేకపోతే మీ నాయకులంతా పార్టీలో ఉన్న మాదిగ నాయకులంతా, వైసీపీలో ఉన్న మాదిగ నాయకులు ప్రెస్ మీట్ పెట్టండి చూద్దాం, ఎవరికి జగన్ ఒప్పించండి చూద్దాం. నేను శభాష్ అంట పత్రికాముఖంగా. మీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, మీ పార్టీ దళిత క్షేమానికి వ్యతిరేకము. అన్ని గోడ మీద పిల్లి దళితుల్ని బజారు పాలు చేశారు, దళిత సంక్షేమాన్ని గాలికి వదిలారు, విద్యా వ్యవస్థను గాలికి వదిలారు, ఎస్సీ కార్పొరేషన్ని గాలికి వదిలారు, నిర్వీర్యం చేశారు, మొత్తం ఎస్సీల భవిష్యత్తును నిర్వీర్యం చేశారు. మీకు దమ్ముంటే, మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, ముఖ్యంగా కనకారావుకి మాదిగల పట్ల మాదిగల చీము నెత్తులు అతనిలో ఉంటే వర్గీకరణ మేము మాట్లాడడం, నన్ను తిట్టడానికి ముందుకు వస్తావేంట బాబు. ఏమని చెప్పి ఆ శశికళను పదవి ఏమని నీకేమో చూద్దాం, నీకు ఇన్ఛార్జ్ చేయమని చెప్పు అతనితో పాటు దమ్ముంటే. అందువల్ల ఒక్క వైసీపీ పార్టీ తప్పితే రాష్ట్రంలో బీజేపీ అంటే మోడీ గారి నాయకత్వంలో కేంద్రం, బీజేపీ జాతీయ పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అయితే దీనికి ఆద్యుడైన వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 371Dని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి, త్వరలో అసెంబ్లీలో చట్టం చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి జిల్లా యూనిట్ అని చెప్పే వాళ్ళ నోరు కట్టివేయాలని చెప్పి కూడా
కేబినెట్ ఉపసంఘానికి నేను విజ్ఞప్తి చేస్తాను. అది చట్టపరమైన సమస్యలు వస్తాయి, న్యాయపరమైన సమస్యలు వస్తాయి. వైసీపీ పార్టీ రాజకీయంగా దివాళా కోర్ పార్టీ, ఒక స్టాండ్ లేని పార్టీ, ఒక రాజకీయ అంశం పట్ల నిజాయితీగా మాట్లాడలేని పార్టీ. మీకు దమ్ము ఉంటే వర్గీకరణ మీద కనకారావు కానీ ఇతర మాదిగ నాయకులు కానీ మాట్లాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కనకారావు గారు